జై శ్రీరామ్. నేను సౌజన్య. నేను ఈరోజే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. మన ఛానల్ పేరొచ్చేసి 'టేస్టీ కాంబోతో ట్రూత్'. సో, మీకు పేరులోనే అర్థమైపోయి ఉంటది. మీకు ప్రతి వీక్లీ ట్వైస్ గానీ, వన్స్ కానీ ఒక వీడియో అయితే పెడతాను. ఒక కాంబినేషన్ ఫుడ్‌తో ఒక ట్రూత్ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి వీడియోలో కూడా ఒక కాంబినేషన్ ఫుడ్ ప్లస్ ఒక ట్రూత్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఈరోజు నేను ఎంచుకున్న కాంబినేషన్ ఏంటంటే, ఫస్ట్ డే కాబట్టి వెజ్‌తో స్టార్ట్ చేద్దామని మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ విత్ జింజర్ రైతా. ఈరోజైతే ఇదేనండి ఫస్ట్ వీడియో. సో, అందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. సో, ముందుగా నేను కడాయి రెడీ చేసుకున్నా. ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు. కడాయి రెడీ చేసుకొని, కడాయిలో గూడా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్ పీసెస్ అన్నీ గూడా యాడ్ చేశాను. ఫస్ట్ టొమాటో పీసెస్, తర్వాత దొండకాయ పీసెస్, తర్వాత క్యారెట్ పీసెస్, చిక్కుడుగాయలు, క్యాప్సికమ్ పీసెస్, బీన్స్, ఇలా మనం ఏ వెజిటబుల్స్ ఏసుకోవాలనుకున్నా వేసుకోవచ్చండి. నచ్చిన వాళ్ళు వంకాయ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. ఇక్కడ ఇంకా ఆలుగడ్డ ముక్కలు, సొరకాయ ముక్కలు, ఇంకా మనం తాలింపేం వేయట్లేదు కాబట్టి ఇక్కడే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తాము. సో, నేను ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నా. పచ్చిమిర్చి కొన్నే తీసుకున్నా. ఒక 2, 3 పచ్చిమిర్చి కట్ చేసిన ముక్కలు. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి. ఉల్లాక్ అంటారు గదా! సో, కొంచెం మెంతి కూర కూడా యాడ్ చేసుకున్నా. సో, మనం తాలింపేమెయ్యం గాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడే యాడ్ చేస్తాము. మన స్పెషల్ ఇదేననమాట. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ స్పెషలు. తాలింపు లేకుండా చేయడము. సో, కాలీఫ్లవర్ కూడా యాడ్ చేశాను. ముందే వేడి నీళ్ళల్లో ఏసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు. అవి కూడా యాడ్ చేసేసాను. సో, ఇవి నేను యాడ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ గూడా. ఇంకా మీకేమైనా నచ్చితే వేసుకోవచ్చండి వెజిటబుల్స్. నేను వంకాయ తినని వంకాయ వేయలేదు. ఇంకా క్యాబేజ్ వేసుకోవచ్చు. ఇంకా ఏమైనా వెజిటబుల్స్ ఏసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. బెండకాయ తప్ప. బెండకాయ ఎందుకంటే జిగురొస్తుంది గదా! దీంట్లో యాడ్ చేయలేం. సో, ఈ వెజిటబుల్స్ అన్నీ ఇలా యాడ్ చేసుకోవాలి. నేనైతే స్టవ్ ఆన్ చేయలేదండి ఇంకా. ముందు కడాయిలో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి పెట్టుకున్నా. సో, ఈ వెజిటబుల్స్‌కే మనము కొద్దిగా పసుపు, ఒక 1 స్పూన్ పసుపేసాను. ఆ తర్వాత టేస్ట్‌కి తగినట్టుగా ఉప్పేసుకోవాలండి. నాకిక్కడ కూరగాయ ముక్కలన్నీ కలిపి గూడా ఒక హాఫ్ కేజీ పైనే వచ్చినియి. సో, నేను దానికి సరిపడా ఉప్పు, పసుపు, కారాలేస్తున్నా. సో, ఇప్పుడు కారం 1 స్పూన్ యేసుకుంటున్నా నేనైతే. కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ నాకు కారం ఎక్కువైతే పిల్లలు తినరనమాట. సో, అందుకే 1 స్పూన్ కారమయితే యేసాను. కాకపోతే ఆ తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేస్తా తర్వాత కలర్ కోసం. ఇప్పుడైతే ఉప్పు, పసుపు, కారం అండ్ 1 ½ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. పేస్ట్ అంటే పేస్ట్ కాదు. నేను అప్పటికప్పుడు కచ్చా పచ్చాగా దంచుకున్నా ఫ్రెష్‌గా. ఇది ఫ్రెష్‌గా ఏస్తే ఫ్లేవర్ గూడా ప్రతి కూరలో అల్లం, వెల్లుల్లి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా అది గూడా కచ్చా పచ్చాగా ఏస్తే బావుంటదండి. సో, ఇప్పుడు నేను ఈ పావుతో 2 పావులు ఆయిల్ యాడ్ చేస్తున్నా. పావంటే అది చిన్నగానే ఉంటుందండి. ఒక 2 పావులైతే యాడ్ చేశాను. ఇప్పుడు కూరగాయలు కడాయిలో నిండుగా ఉన్నాయి గాబట్టి కొంచెం తిప్పుతూ కలియబెట్టుకుంటే కింద పడకుండా ఉంటాయన్నమాట. అండ్ మంచిగా కలుస్తాయి గూడా. అండ్ మనం ఇప్పుడే మంచిగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ప్రతి ఒక్క వెజిటబుల్ పీస్‌కి గూడా ఈ ఉప్పు, కారాలన్నీ కోట్ అవ్వాలన్నమాట. అల్లం, వెల్లుల్లి, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు మనం వేసిన ఈ 5 ఇంగ్రీడియెంట్సే గదా! ఇవన్నీ గూడా మంచిగా వెజిటబుల్స్‌కి కోట్ అవ్వాలి. సో, అన్నీ బాగా కలియబెట్టుకోవాలి. ఇంకా అంతా కలిసిపోయినాయి చూడండి మంచిగా. అన్నిటికి వచ్చేసింది కోటింగ్. సో, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని, మనం ఈ కూరగాయల కడాయి మొత్తం పెట్టేసుకోవాలి స్టవ్ మీద. ఇంకా లిడ్ క్లోజ్ చేసి ఒక్క 10 నిమిషాలు హైలో, ఒక 10-15 నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి కూర. సో, ఇప్పుడు ఈ గ్యాప్‌లో మనం జింజర్ రైతా రెడీ చేసుకుందాం. నేనైతే ఫస్ట్ తురిమిన క్యారెటు, ఒక క్యారెట్‌ని తురిమాను, ఒక్క పచ్చిమిర్చి ముక్కలు, ఒక సగం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనా.
అలాగే మన ఈ స్పెషలే జింజర్ రైతా కాబట్టి అప్పుడే ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం, కచ్చపచ్చగా దంచుకున్న అది గూడా. సో, దీంట్లో మన ఇంట్లో ఉంటది గదా! నార్మల్‌గా ఒక పెద్ద గ్లాస్ వాటర్ తాగే గ్లాసు. దాంతో నేను ముందే చిలికి పెట్టుకున్న పెరుగు, ఒక మంచి గడ్డ పెరుగు, పెరుగు యాడ్ చేసేసి, ఇంకా దానికి టేస్ట్‌కి తగినట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, మొత్తం అంతా కూడా కలియబెట్టాలి. మంచిగా కలిసిపోవాలి అంతా గూడా. ఇది తింటే గూడా చాలా మంచిదండి. డైరెక్ట్ రా కూడా తినేయొచ్చు. అంటే అన్నంలో కలుపుకోకుండా డైరెక్ట్ అయినా తినేయొచ్చు. లేదంటే రైస్‌తో కలుపుకొనైనా తినొచ్చు. రైస్ కర్రీతో కూడా కలుపుకొనైనా తినొచ్చు. ఇవన్నీ కూడా మనం వేసినయన్నీ కూడా రా వెజిటబుల్స్ కాబట్టి తింటే గూడా చాలా మంచిది. మనం ఏదైనా ఉడికిచ్చిన దానికంటే రా తింటే చాలా మంచిది గాబట్టి, ఇలా మనం ప్రతి మీల్‌లో ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలనమాట. అది లంచ్ కానియండి, డిన్నర్ కానియండి. సో, ఇలా మొత్తం కలియబెట్టుకున్నాము. మన జింజర్ రైతా అయితే రెడీ అయిపోయింది. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కాంబినేషన్‌కి. సో, మన కాన్సెప్టే కాంబినేషన్ గాబట్టి, నేను ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీకి జింజర్ రైతా కాంబినేషన్ పెట్టాను. కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నా అండి. మరీ గట్టిగా ఉంది గాబట్టి, కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నా. కొంచెం లూజ్ అవుతుంది. అప్పుడు మనకు డైరెక్ట్ తినొచ్చు. అన్నంలో వేసుకొనైనా తినొచ్చు. అన్నం కూరతో కలుపుకొనైనా తినొచ్చు. డైరెక్ట్ తిన్నా చాలా మంచిది. హెల్తీ గూడా. సో, ఇది మన జింజర్ రైతా. మంచిగా కలిసిపోయిందంతా గూడా. వైట్, ఆరెంజ్, గ్రీన్ అరే! వైట్, ఆరెంజ్, గ్రీన్ మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్ అండి. నేనసలు అనుకోనే అనుకోలేదు. భలే కనిపిస్తుంది. బావుంది కలర్‌ఫుల్‌గా. జింజర్ రైతా రెడీ అయిపోయింది. మన వెజిటబుల్ కర్రీకి. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీకి. సో, ఇప్పుడు మనం ఒకసారి కూర చూద్దాము. మంచిగా కుక్ అయిపోయింది ఆల్‌మోస్ట్. కింద అడుగంటుతుంది గూడా. సో, మనం ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి. కాబట్టి కింద అడుగంటుతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. సో, ఇది ఆల్‌మోస్ట్ కుక్ అయిపోయింది. సో, ఈ స్టేజ్‌లో ఒక్క స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఏస్తే కూర గూడా మంచి ఎర్రగా ఉంటుందన్నమాట. చూడ్డానికి గూడా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. వద్దు ఇలాగే తింటామనుకున్న వాళ్ళు ఇలాగే గూడా ఉంచుకోవచ్చు. కాపోతే నాకు కొంచెం రెడ్ కలర్ కనిపిస్తే మంచిగనిపిస్తుంది. సో, నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఒక స్పూన్ వేశాను. ఒక్కసారి మొత్తం కలియబెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక్క 5 మినిట్స్ మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి. ఎక్కువ సేపు గూడా వద్దు. ఎందుకంటే కారం ఏసాం గదా! మళ్ళీ ఇప్పుడు. ఒక 5 మినిట్స్ అలా కుక్ అయితే చాలా బావుంటుందండి ఇంకా. ఇంకెక్కువ సేపయితే మళ్ళీ మాడిపోతుంది. సో, 5 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ సెపరేట్ అయింది. ఆయిల్ సెపరేట్ అయిందంటే మనకు ఆల్రెడీ కూర రెడీ అయిపోయినట్టే. సో, ఈ స్టేజ్‌లో మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంక అయిపోయింది మన కర్రీ. రెడీ. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ. కొత్తిమీర యేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర ఏసి అలా ఉంచేస్తే పైన అంతా కొత్తిమీర కలర్ చేంజ్ అవుతుంది. సో, నేనెప్పుడు కొత్తిమీర ఏసి వెంటనే కలిపేస్తా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. సో, ఇదండి మన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. వాటర్ ఏమి ఎయలేదు. టొమాటో ఏసాం కాబట్టి. వాటర్ ఏస్తే మళ్ళా అది వేరే ప్రాసెస్ అవుతది. సో, ఇది డిఫరెంట్ అన్నమాట. తాలింపు లేకుండా మంచి టేస్టీగా ఉంటుంది కర్రీ. అందరూ గూడా తప్పకుండా ట్రై జేయండి ఈ కాంబినేషన్‌తో. మన జింజర్ రైతా, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఫస్ట్ వీడియో కదా! ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి. అందరూ గూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మర్చిపోవద్దు. కొత్త ఛానెల్ కదా! ఎంకరేజ్ చేయండి. సో, ఇది ఈరోజు నా ఫస్ట్ వీడియో టేస్టీ కాంబినేషన్. సో, టేస్టీ కాంబోతో ట్రూత్‌లో మన టేస్టీ కాంబో మిక్స్డ్ వెజిటబుల్ విత్ జింజర్ రైతా. సో, నెక్స్ట్ మన ట్రూత్ ఏంటో చూద్దామా? మన ట్రూత్ ఏంటంటే, జై శ్రీరామ్. ఏంటి జై శ్రీరామ్ అని ఇన్ని సార్లు అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇప్పుడు మనకు ప్రతిరోజు ఫోను కాల్స్ ఒస్తాయి. ప్రతిరోజు ఎవరో ఒకరు దారిలో కలుస్తారు. హాయ్ అండి, హలో అండి అంటూ ఉంటాం గదా! ఈ హాయ్, హలోకి బదులు జై శ్రీరామ్ అంటే అయిపోతుంది గదా! ఒక హిందూగా మనం మన సనాతన ధర్మాన్నయితే కాపాడుకోవాలి గదా! అట్‌లీస్ట్ ఇలాంటి చిన్న చిన్న మన వల్ల పాజిబుల్ అయ్యే వాటితోనే. ఏం పెద్దగా మనం చేయాల్సిందేం లేదు. ఫోన్ ఎత్తగానే జై శ్రీరామ్ ఎవరు? అంటే అయిపోతుంది. ఎవరైనా కలవగానే జై శ్రీరామ్ బావున్నారా?
అట్లా. సో, ఇలా చేయడం వల్ల మన హిందూ ధర్మాన్ని మనం మంచి గట్టిగా నడిపిస్తున్నట్టు, మనతో ఏదైతే పాజిబుల్ అవుతదో మనం అది చేయగలిగినట్టు. సో, అందరూ తప్పకుండా జై శ్రీరామ్ అనండి.